శ్రీకాకుళం జిల్లా పొందూరులో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. బాలికలకు ఈ టీకా వేయించడం వల్ల క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించవచ్చని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా. చాలామంది ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇవాళ 60లో రావచ్చు, 70లో రావచ్చు. దానికి ఏజ్ లిమిట్ ఇది దానికుండా రాదని. అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ ఎందుకు ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు లార్జెస్ట్ క్యాన్సర్ రోగుల్లో ఎక్కువగా వచ్చేది సర్వైకల్ క్యాన్సర్. అనేక రకాల క్యాన్సర్ జబ్బులు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి, అలాగే థ్రోట్ క్యాన్సర్స్ ఉన్నాయి, లేకపోతే లివర్ క్యాన్సర్స్ ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా వచ్చిన తర్వాత రెండో దశలో ఉన్నటువంటిది సర్వైకల్ క్యాన్సర్. దీనికి నిరోధించడానికి ప్రపంచం మొత్తం మీద ఆల్రెడీ వ్యాక్సిన్స్ వచ్చాయి. క్యాన్సర్ కూడా కనిపెడతా ఉన్నారు, ఇంకా రాలేదు, స్థాయిలో రాలేదు. అండర్ ట్రయల్స్. ఎరువులు వాడుతున్నారు, పురుగు మందులు వాడుతున్నారు. దాని వలన ఈరోజు ప్రజలకి క్యాన్సర్కి దగ్గరగా చేస్తుందంటే అది రాయండి, ఎడ్యుకేట్ చేయండి ప్రజలకి. మనం భగవంతుడు జన్మనిచ్చింది 100 ఏళ్ళు బతకమని. మనం చేసిన తప్పు ద్వారా అర్ధాయుష్గా చనిపోవాలని ఈరోజు చూస్తున్నాం. చాలా మందికి 30 సంవత్సరాల వయసు కూడా ఉండదు, వాడికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అవునా కదా? ఎందుకు వస్తున్నాయి? వాడి తెలియదు. మన పూర్వీకుల్లో ఎవరికో హార్ట్ స్ట్రోక్ అంటే ఎప్పుడో వచ్చేది, 60-70 అయితే వచ్చింది. ఇప్పుడు కారణం టుడే హ్యాబిట్స్ అంటే ఏంటి? నువ్వు ఇంటి దగ్గర చేస్తే ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, కాయగూరలు మీరు కొనేసి తీసుకొచ్చేటప్పుడు ఆ ఉప్పు నీరు ఆమ్లం నీరులో పెట్టి ఒక అరగంట సేపు ఆ నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని, లేకపోతే ఏమొస్తుంది? క్యాన్సర్ రావడానికి అవకాశం మనమే ఇస్తున్నాం. ఇప్పుడు కనీసం ఆ టీవీ చూసినప్పుడైనా చూడమని, పని పని చేస్తుంటే చేతులు చేయమని. ఓకే, ఏం అవుతుంది కదా.